మినీ సెంటర్ అంటే మాకు ఇచ్చేది శాలరీ జీతం 7,000. 7,000 లోపల మేము తెచ్చుకుంటే పిల్లల్ని తెచ్చుకోవడం, ఇంటద్దెలు కూడా ఇవ్వకపోతే ఇంటద్దెలు పెట్టడం, కూరగాయల డబ్బులు కూడా అందులోనే ఖర్చులు పెట్టడం, మెనూ ఛార్జీలు కూడా తక్కువిస్తుంటే అందులో ఎంతో ఖర్చు పెడుతూ ఉన్నాము. మాకు తిరిగి మళ్ళీ మాకు జీతంలో చేసేది 3,000 4,000 మిగులుతున్నాయి. అంటే 2 డ్యూటీలు చేస్తున్నాము. హెల్పర్ ఉండదు, వర్కర్ ఉండదు, అంటే అన్నీ మేమే. ఇప్పుడు చూడండి, ఆడ మగ లేకుండా ఎలా ఉంటుందో మా పరిస్థితి ఎలాగ. సెలవులు కూడా ఉండవు అన్నమాట. ఏ రోజు కూడా మాకు సెలవులు కూడా ఉండవు. చాలా ఇబ్బంది పడుతుంటే వేసవి సెలవులు మీ అందరికీ ఉంటాయి, మాకు వేసవి సెలవులు కూడా ఉండవు. 2 డ్యూటీలు ఒకటే చేసుకుంటూ ఒంట్లో బాగోకపోయినా అలా చేసుకుంటూ పిల్లల్ని తీసుకోవడం, మళ్ళీ బాధ్యతగా అప్పచెప్పడం. వర్క్ బుక్స్ కానీ వాళ్ళతో పాటు మెయిన్ సెంటర్లతో సమానంగా వర్క్ బుక్స్తో చేయాలి. PP1 PP2 రాయిపించాలి. యాప్లన్నీ కూడా మేమే చేయాలి. ఎలాగంటే తల్లివి తండ్రి మేమే అయిపోయాం అన్నమాట పిల్లలకి. ఒక తల్లి తండ్రి ఉంటేనే ఇల్లు గడవడం ఎంతో కష్టం అంటారు కదా, ఇద్దరు ఉండి. కానీ తల్లివి తండ్రి పిల్లలకి మేమే అయిపోయాం. ఆ సెలవులు కూడా లేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నామంటే రోజు కూడా ఈరోజు సెలవు వస్తే బాగుండు అని అనిపిస్తుంది అన్నమాట. పొద్దున్న లెగిస్తే మీకు అందరికీ అదే ఉంటుంది, వర్కర్లకి హెల్పర్లకి. మాకు కూడా ఇంకా ఎక్కువగా 8:30కి వెళ్తాం. ఉదయం 8:30కి వెళ్ళి పిల్లల్ని తెచ్చుకోవడం కానీ వండి పెట్టుకోవడం కానీ ఎంతో ఇబ్బంది పడుతున్నాం. మా కోసం మీ జగన్ గారు కూడా ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నాము. మరి 2 డ్యూటీలు చేస్తూ 2 జీతాలు ఇవ్వాలి కదా. 2 డ్యూటీలు చేసిన వాళ్ళకన్నా 2 జీతాలు ఇవ్వాలి కదా. చాలామంది మా గ్రామాల్లో అడుగుతారు, 2 డ్యూటీలు చేస్తున్నారు కాబట్టి మీకు 2 జీతాలు వస్తున్నాయేమోలే, మీకు పర్వాలేదు అంటున్నారు. కానీ 7,000 అని చెప్తే ఎక్కడ చిన్నపోస్తామని చెప్పి మేమంటాం. 7,000 వస్తున్నాయని కొంతమందికి చెప్పడం, కొంతమందికి చెప్పకపోవడం ఉంటే వాళ్ళు ఎంతో వస్తుందని అనుకుంటారు. కానీ మేము ఎంత బాధలు పడుతున్నామో ఈ జగన్ గారికి తెలియాలి. మా బాధ విని మినీ సెంటర్లు అన్నీ చేయాలి. కొన్ని పాపులేషన్ తక్కువని ఎక్కువ చూడడం కాదు, మినీ సెంటర్లోని తెలంగాణలో ఎలా చేశారో మెయిన్ సెంటర్లో చేయాలని మా కోరిక.